సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్ ఫ్యూచర్పై మరోసారి చర్చ మొదలైంది. వచ్చే సీజన్కు అతడు ముంబై ఇండియన్స్ను వదిలి కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి మారనున్నాడని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. 2 ఏళ్ల కిందట రోహిత్ శర్మను క్యాప్టెన్సీ నుంచి తప్పించడంతో వచ్చే సీజన్కు రోహిత్ నిజంగానే ముంబైని వదిలేసి కేకేఆర్కు ఆడాలనుకుంటున్నాడేమోనని నెటిజన్లు అనుకుంటున్నారు. దీనికి తోడు కోల్కతా రీసెంట్గా చేసిన ఎక్స్ పోస్ట్ ఆజ్యం పోసినట్లయింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో 202 పరుగులతో రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్ 2 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. దీంతో కెరియర్లో తొలిసారి టాప్ ప్లేస్కు దూసుకెళ్లాడు. దీంతో రోహిత్కు మాజీ క్రికెటర్లు, సహచరులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ కేకేఆర్కు రోహిత్ వస్తున్నాడా అని కమెంట్ చేశాడు. ఈ కమెంట్కు కేకేఆర్ కన్ఫర్మ్ వరల్డ్ నెంబర్ 1 వన్డే బ్యాటర్ అని రిప్లై ఇచ్చింది. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. కన్ఫర్మ్ అంటే ఏంటి అర్థం అని కొందరు అడగగా, మరికొందరు ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ డీల్ చూడనున్నామంటూ కమెంట్లు పెట్టారు. దీంతో అభిమానులు కన్ఫ్యూజన్కు గురవుతున్నారు. రోహిత్ కోల్కతాకు వెళ్లడం ఖాయమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తాజా పోస్ట్తో ఈ ప్రచారాలకు గురువారం తెరదించింది. రేపు మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు, అది మాత్రం పక్కా నిజం. కానీ రాత్రి వేళలో సూర్యుడు ఉదయించడం కష్టమే కాదు, అసాధ్యం కూడా అని రాసుకొచ్చింది. దీనికి బ్యాక్గ్రౌండ్లో ముంబై లోగోతో ఉన్న రోహిత్ ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్లో కేకేఆర్కు సంబంధించి నైట్ అనే ఇంగ్లీష్ పదాన్ని హైలైట్ చేసింది. దీంతో రోహిత్ కేకేఆర్కు వెళ్లనున్నాడన్న ప్రచారాన్ని పరోక్షంగా ముంబై కొట్టిపారేసింది. ఇలా తాజా పోస్టులతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ను ముంబై ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ ప్లేయర్లలో ఒకరు. బ్యాటింగ్తో పాటు క్యాప్టెన్సీలోనూ తనదైన మార్క్ చూపిస్తూ తమ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్కు జట్టుకు 2013, 2015, 2017, 2019, 2020 రోహిత్ ఛాంపియన్గా నిలిపాడు. 2011లో ముంబైతో చేరిన రోహిత్ 14 ఏళ్లుగా అదే జట్టులో కొనసాగుతున్నాడు. అయితే 2 ఏళ్ల కిందట రోహిత్ను క్యాప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. దీంతో గత 2 సీజన్లలో రోహిత్ ప్లేయర్గానే కొనసాగుతున్నాడు. అప్పటి నుంచి రోహిత్కు ముంబై మేనేజ్మెంట్కు మధ్య గ్యాప్ పెరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది.